రైట్. ఇప్పుడు పొదుపు మంత్రాన్ని పఠించడం అంటే ధరలు పెరుగుతాయి, పేదవాడికి అన్నీ సమకూరుతాయని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం. చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదుపు మంత్రాలు అందరూ పాటించాలి, ప్రజలు ఒకళ్ళే పాటించడం కాదు. ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజులు ఒక్కో సంవత్సరం ₹1,00,000 పైన స్కూల్ ఫీజులు కడుతున్నాం, 2 లక్షల పైన స్కూల్ ఫీజులు కడుతున్నాం. ఇంకా మరికొన్ని పెద్ద పెద్ద స్కూల్స్ అయితే చెప్పాల్సిన పర్లేదు, 3-4 లక్షలు కూడా కడుతున్నారు. ఇవన్నీ ఇన్ని లక్షలు కట్టి పిల్లల్ని చదివిస్తున్నాం. ఒక సర్వే ప్రకారం చూస్తే భారతదేశంలో అన్నీ బాగున్నాయి కానీ ప్రాథమిక విద్య బాగాలేదు అని. నేను ఈరోజు ఒక కాన్క్లేవ్లో అటెండ్ చేస్తే అన్నీ బాగున్నాయి, ప్రాథమిక విద్య తప్ప దేశాలు అన్నీ బాగున్నాయండి. ఈ ప్రాథమిక విద్య లేకుండా మిగతా అన్నీ బాగున్నా సరే ఉపయోగం లేదు. సో ఇప్పుడు కాలేజీ ఫీజులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, అలాగే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈ రకంగా పెరిగిపోతూ ఉంటే ఇంకా పొదుపు మంత్రాలు పఠించి పొదుపు చేయాలి అంటే ఎవరు పొదుపు చేయాలి? అది ఇప్పుడు నారాయణ చైతన్య స్కూల్స్ వీళ్ళు కూడా పొదుపు చేయాలి, వీళ్ళు కూడా రేటు తగ్గించాలి. జనరల్గా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్తున్నారు అంటే పేరెంట్స్ని తప్పుపడుతున్నారు. కానీ నేనేమంటానంటే ఫస్ట్ అధికారంలో ఉన్న పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ పాఠశాలని ప్రాపర్గా, అంటే మీరైనా నేనైనా మన తరం వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా మనమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే. సో ఆ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో విద్య లేదు కాబట్టి ఈ రోజున తప్పని పరిస్థితుల్లో భారమైనా కూడా ఆ భారాన్ని భరించి పిల్లల భవిష్యత్తు కోసమే అంటే అన్నీ చూసుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది భారంగా ఉన్నా కూడా చదివించుకుంటున్నారు తప్పితే మరలా ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఉన్న విధంగా అంటే టీచర్ టు స్టూడెంట్స్ యొక్క ఆ రేషియో అవ్వచ్చు, కాంపిటేటివ్ నేచర్ అవ్వచ్చు, గతంలో ఉన్నంత స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో విద్య అండ్ హైజీనిక్నెస్ మనప్పుడు ఒకవేళ లేకపోయినా అడ్జస్ట్ అయింది. ఈరోజు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ హైజీనిక్నెస్. ఇవి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మళ్ళీ తీసుకురాగలిగితే డెఫినెట్లీ ప్రజలు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపుతారు. దాని గురించి ఇనిషియేషన్ తీసుకోదు, ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు. చూడండి సార్, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి చూసుకోండి, ఇదంతా ఒక మాఫియా లాంటిది. ఇప్పుడు 10th క్లాస్లో గతంలో ఒక చిన్న మీకు విత్ ఎలా కంపారిజన్తో చెబుతారు. గతంలో ఎలా ఉండేదంటే 10th క్లాసు ఒకసారి ఫెయిల్ అయ్యారు అంటే ఇంకోసారి రాపించేవాళ్ళు సప్లిమెంటరీ, అది కూడా ఫెయిల్ అయిపోతే ఇంక ఇతనికి చదువు అవ్వదులే ఈ పిల్లాడికి అనే లెక్కలో కులవృత్తో వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి అలవాటు చేసేసేవాళ్ళు. చదువుకోగలిగి మెరిట్ స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్గా ఉండేది, వాళ్ళ వరకు ఉద్యోగాలు ఉపాధులు ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఇంటర్మీడియట్ ఈ నారాయణ చైతన్య ఎవరైనా ఒక సిండికేట్ మార్కెట్లా మారిపోయింది. గతంలో నాగభైరవ ఈ నెంబర్ ఆఫ్ ఉండేవి, విక్రమ్ అని అట్లా, ఇవన్నీ ఇప్పుడు సిండికేట్ అయిపోయి నువ్వు చదివితే ఇతర నారాయణలో చదవాలి లేదా చైతన్యంలో చదవాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఒకటి ర్యాంక్ ఎత్తారు. వెనక నేను చూసినా కూడా 5 లక్షల ర్యాంకులే ఉంటాయి. కానీ అది ప్రజలు నోటీస్ చేయట్లా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు 10th ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారనుకోండి, ఇంటర్కి అడ్మిషన్స్ తగ్గుతాయి. సో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ అందరికీ 95-96% లీస్ట్ అంటే 70 వస్తున్నాయి. ఈ లీస్ట్ 70 వచ్చిన వాళ్ళు ఏంటంటే మిగిలిన 95 వచ్చిన పిల్లలతో కంపేర్ చేసే పేరెంట్స్ వీళ్ళని కాస్త రుద్దైనా పాస్ చేయగలిగితే నారాయణ చైతన్య కాబట్టి అక్కడ జాయిన్ చేస్తారు. సరే ఇంటర్లో ఏమైనా ఫెయిల్ అవుతారా వీళ్ళు అంటే మెరిట్ స్టూడెంట్సో లేదు అంత అర్హత లేని విద్యార్థులు అంటే మీరు సారీ అదే నేను ముందే చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ ఇక్కడ తప్పితే అక్కడ అడ్మిషన్స్ తగ్గుతాయి. సో వీళ్ళని మొత్తాన్ని పాస్ చేసేస్తున్నారు. మళ్ళీ పాస్ చేసి తీసుకెళ్తే ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ 4 ఏళ్ళు కాలం గడిపేస్తున్నారు. తర్వాత వస్తే ఉద్యోగం రావట్లా. గతంలో ఏమైంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగం రాక 2 సంవత్సరాలు హైదరాబాద్ అమీర్పేటలో బాధలు పడి మళ్ళీ ఊరొచ్చి అరుగుల మీద కూర్చుంటున్నారు చూసారా. వీళ్ళు 10వ తరగతి అప్పుడే డిసైడ్ అయిపోయేవాళ్ళు వ్యవసాయమో ఏదో కులవృత్తో వ్యాపారమో ఏదో ఒకటి. సో ఈ 10 ఏళ్లలో వాళ్ళు సెటిల్ అయిపోయేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు మారట్లేదు, ఈ వ్యవస్థలన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే రాజకీయాల్లో ఉన్నారు ఈరోజు. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు నడిపేవాళ్ళు రాజకీయ నాయకులే, ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలు నడిపేవాళ్ళు రాజకీయ నాయకులే. సో వీళ్ళంతా రాజకీయాల్లో ఉండేదే అమెండ్మెంట్స్ చేయించుకోవడానికి అయినప్పుడు ఇంకా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యే విధంగా అంటే ఎగ్జామినేషన్ కొంచెం టఫ్గా ఉండే విధంగా మెరిట్ కాంపిటేటివ్ పీపులే పైకి వచ్చే విధంగా ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? సో ఇవన్నీ ఆలోచిస్తే భారతదేశంలో 3వ ఆర్థిక వ్యవస్థ, 4వ ఆర్థిక వ్యవస్థ, 2వ ఆర్థిక వ్యవస్థ రావడం లేదా ప్రజలు నమ్మడం అనే పాలసీస్ ఉంటాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ముందుకెళ్తే ప్రజల్లో కొంత చైతన్యం ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది, ఆర్థిక చైతన్యం ఉంటుంది. కాబట్టి మనం 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలో ప్రపంచీకరణ తర్వాత చాలా మార్పులు జరిగినాయి, చాలా పురోగతి జరిగింది, చాలా తిరోగమనం కూడా జరిగిందని మనం గుర్తించాలి. సంపద, ఉద్యోగాలు, వినియోగం,
అలాగే విద్యా టెక్నాలజీ పరంగా గణనీయమైన అభివృద్ధిని భారతదేశం సాధించింది, ప్రపంచంతో పాటు పోటీ పడింది. కానీ అసమానతలు, అప్పులు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అనేక ఇబ్బందులు, అనేక తిరోగమనాలు కూడా భారతదేశం చవిచేసింది. ఇది ముందు ఇది ఆగదు. ఎట్లయితే మీరు పురోగతి ఒక డైరెక్షన్లో తీసుకుని వెళ్ళిపోతుందో, తిరోగమనం కూడా అదే డైరెక్షన్లో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది అన్ఎండింగ్ జర్నీ, 2 రైలు పట్టాలాగా 2 జరుగుతూనే ఉంటాయి. ఈ 2 కలిసి ఒకటి కేవలం పురోగతి లాగానే జరిగే అవకాశం మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా బ్రేకింగ్ ఆఫ్ పాలసీస్ అండ్ చేంజింగ్ ఆఫ్ గవర్నమెంట్. డెఫినెట్లీ సార్, ప్రజల యొక్క వాళ్ళ యొక్క తలరాతలు మార్చగలిగే ప్రభుత్వాల పనితీరులు స్వార్థ రాజకీయాలకు మారిపోయిన తర్వాత ప్రజలను చైతన్యపరచడం కూడా ఆపేసి కేవలం తమకు కావాల్సిన విధంగా ప్రజలను నడిపించే స్థాయికి వచ్చేసింది. దాని కారణంగా ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు ఒక పక్క ప్రోగ్రెసివ్గా ఎకానమీ వెళ్ళినా, లేదు మనము 91లో తీసుకున్న ఎకనామికల్ రిఫార్మ్స్ కారణంగా ఆ రోజున మనం గట్టిగా నిలబడగలిగాము పివి నరసింహారావు గారి హయాంలో, అండ్ మన్మోహన్ గారు ఆ టైంలో ఆర్థిక శాఖ చూసుకున్నప్పుడు. సో ఆ టైం లేకపోతే అని ఇప్పటికి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాంటి సంస్కరణల విషయంలో ఎందుకు చొరవ చూపలేకపోయినాయి తరువాత వచ్చిన ప్రభుత్వాలు? కేవలం ఏంటి అంటే డెవలప్మెంట్ అంటే హైవేలు వేయటము, లేదు అంటే డ్యాములు కట్టడము, వీటి వరకే డెవలప్మెంట్ అంటున్నారు. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరగటము, అసలు బేసిక్గా ఒక చిన్న లాజిక్ సార్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు యుఎస్లో $1 ఉందనుకోండి, $1కి ఏమి కొనుగోలు చేయగలుగుతున్నాం అంటే కూరగాయలు అవ్వచ్చు, లేదు పెట్రోల్ అవ్వచ్చు, లేదు ఇళ్ళు అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, $1తో కంపేర్ చేస్తే ఎంతకి అవుతుంది ఖర్చు? అదే మన రూపాయితో చేసినప్పుడు మనం ఏం కొనగలుగుతున్నాం అనేది పారామీటర్గా తీసుకుంటారు పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో మనం ధరలు పెంచుకుంటూ నిత్యావసరాలు పెంచుకుంటూ అన్నీ పెంచుకుంటూ పోతున్నాం కదా. ఇప్పుడు అంటే ఎట్లా మాట్లాడతారు, రైతుకు గిట్టుబాటు ధర రావాలి, కూలి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి రైతు పంటను పెంచుతాడు, పంట పెరిగిన తర్వాత వ్యాపారులు మినిమం బతకాలి కాబట్టి వాళ్ళు పెంచుతారు, ట్రాన్స్పోర్టేషన్ పెట్రోల్ తగ్గదు కాబట్టి మళ్ళీ ఇంకొక యాడ్ ఆన్ ఛార్జీ, ఓట్ల రాజకీయంలో గిట్టుబాటు ధర అంటారు. అల్టిమేట్లీ ఇదంతా భరిస్తుంది ఎవరు? సామాన్యులే కదా తిరిగి. ఇదే సమయంలో ఓటేస్తున్నారు. సో మీరు ఇదే అంటారు పురోగతి అంటేనేమో, ఒక నిమిషం, పురోగతి అంటే ఏంటి? వడ్లు బస్తా రేటు పెరిగింది అంటారు. తిరోగమనం అంటే ఏంటి? కొనేకాడ వడ్లు బియ్యం రేటు పెరిగింది కాబట్టి తిరోగమనం. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో ఏం జరగట్లేదు, మనం నష్టపోతున్నాం, ధరలు పెరిగినాయి అంటాం. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వాలు ఏవైతే ఉండే అవి సక్రమంగా చేయట్లేదు. సో ప్రభుత్వాలు హ్యాండిల్ చేయలేదు మీరు అంటారు. సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవట్లేదేమో డౌట్ కూడా నాకుంది. ఎందుకంటే ఈరోజు కూడా వేల రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కునే సంస్కృతి భారతదేశంలో ఉంది. కొనుక్కునే రాజకీయ నాయకులు మన చుట్టూ ఉన్నారు. కొనుగోలుకి బానిసలుగా మారిపోయిన ఓటర్లు కూడా మన చుట్టూ ఉన్నారు. అసలు ఈ విషయంలో ఇంకో డెఫినెట్గా అది ఇంకో డిబేట్లో మనం తప్పకుండా మాట్లాడదాం. కాలాతీతం అయిపోయింది.